అందరికీ నమస్కారం. ఈరోజు ఆరుట్ల ఒక మారుమూల గ్రామం. ఈ మారుమూల గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరుట్ల ఎక్కడ ఉంది అని ఈరోజు తెలంగాణలో ఉండే ప్రతి పాఠశాల ఆరుట్ల గ్రామాన్ని వెతుకుతుంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అలాంటి ఆరుట్ల గ్రామం ఈరోజు మనది, మనందరిది. మన కోసం, మన విద్యార్థుల కోసం, మన విద్యార్థినుల కోసం తీర్చిదిద్దినటువంటి ఈ పాఠశాల మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మొట్టమొదట 1994లో ఎమ్మెల్యే అయినాడు. ఇలాంటి ఆనందం నాకు ఎప్పుడు కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మీ అందరి యొక్క క్రమశిక్షణ, మీ అందరి యొక్క పట్టుదల చూస్తుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు కాదు, డిగ్రీ వరకు చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు మీరందరూ నాకు కల్పించినారు. విద్యా బోధన నేర్పించి మన జీవితాల్లో వెలుగు నింపేటువంటి గురువులు ఈరోజు మన ఆరుట్లలో ఉన్నారు. మన విద్యా బోధన అయిన తర్వాత మనకుండేటువంటి భక్తి, మనకుండేటువంటి ఆధ్యాత్మికత ఉండేటువంటి గురువులు ఇంకొకరుకున్నారు. మన గురువులేమో మనకు విద్య నేర్పుతారు, మనం ఇంకొక గురువులు వాళ్ళు మనకు దేవుణ్ణి దగ్గరగా చేసేటువంటి గురువులు. ఇలాంటి కార్యక్రమం ఈరోజు పెట్టినామంటే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరి దగ్గరికి ఈ కార్యక్రమం పేరే ఇన్స్పైర్ అని పెట్టినారు. ఇన్స్పైర్ అనేటువంటి పేరుతో మల్రెడ్డి యువశక్తి అభిషేక్ రెడ్డి పెట్టినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమానికి మీరు చదువుకున్న తర్వాత మీ చదువులన్నిటిని కూడా ఉద్యోగంలో ఉండడానికి కానీ, రకరకాల మీ వృత్తిలోకి వెళ్ళడానికి కానీ ఇప్పటి వరకు మీకు 1 గంటన్నర సేపు మిమ్మల్ని అందరినీ కూడా ఉపాధ్యాయులు ఒక సెక్షన్లో ఒక్కొక్కరు ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు చెప్తారు. ఈరోజు చెప్పినటువంటి మరి రాఘవేంద్ర గారు ఐఏఎస్లకు, ఐపీఎస్లకు మీరు చదువుకున్న తర్వాత మంచి మార్గంలో నడవడానికి ఈరోజు చెప్పినటువంటి పాఠం ఇది దేశానికి అక్కరొచ్చేటువంటి పాఠం లాంటిది. మీకు నేను రాకున్నా రాఘవేందర్ గారు చెప్పేటువంటి పాఠం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఆయనకు మీ అందరి పక్షాన నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది ఇక్కడికి విచ్చేసినటువంటి మన అడిషనల్ కలెక్టర్, మన రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి గారు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు గారు, మండల ఎడ్యుకేషన్ అధికారి రామ్దాస్ గారు,
ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న మన ఆరుట్ల సర్పంచ్ శోభా గారు, గ్రామ పంచాయతీ పాలక వర్గం, మన ఈ పాఠశాలలో మీ అందరికీ విద్యా బోధన చేసి మీ జీవితాలలో వెలుగు నింపడానికి, మీ జీవితాల్లో మీ కష్టాన్ని వృధా పోకుండా విద్యా బుద్ధులు నేర్పుతున్నటువంటి హెడ్ మాస్టర్ గారితో పాటు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులకు అందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి విద్యా కమిటీ కూడా ఉంది. ఇవన్నీ మేము చాలా రోజుల నుండి ఈ ఆరుట్ల గ్రామాన్ని ఎందుకు ఎన్నుకున్నాము అంటే, ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నాతో పాటుగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు, ఇంకా ఇతర మంత్రులు, అధికారులు, జిల్లా యంత్రాంగంతో పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యకు సంబంధించిన అధికారులందరూ కూడా ఆరుట్ల గ్రామానికి రప్పించి మీ విద్యా బోధన ఎలా జరగాలో చెప్పడానికి ఈ గ్రామానికి తీసుకొచ్చినాము. అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజలలో భాగమైనటువంటి మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటారో, తల్లిదండ్రులు ఎంత మీ అందరినీ వాళ్ళు కష్టం చేసి ఈ పాఠశాల వరకు తీసుకొచ్చి మిమ్మల్ని పెడుతున్నారో వాళ్ళను కూడా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ యొక్క కష్టానికి మీరు ఫలితం తెచ్చినప్పుడే మేము చేసిన ఇంత పెద్ద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మీ అందరి యొక్క ఫలితాలు తల్లిదండ్రులకు కూడా అందాలి అనేటువంటిదే నా కోరిక అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇచ్చే పవిత్రమైన దేవాలయాలు ఏమైనా ఉన్నాయంటే అది గవర్నమెంట్ స్కూళ్ళు. ఎవరెవరికైతే ఇక్కడ సమాజంలో చదువు అందదు, ఇలా ఉండాలి గవర్నమెంట్ స్కూల్ అని ఒక మోడల్ వేసేసి రాబోయే తరాలకి రాబోయే ఖచ్చితంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి గారికి అభినందనలే. కానీ అంతకన్నా ముందు కూడా స్థానిక ఏంటి మీకు నాకు ఏ చెప్పు కదా అన్న 6వ తరగతి 7వ తరగతి 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. నేను బయట నుంచి వచ్చిన ఒక గెస్ట్ అనుకోకండి, నేను ఎప్పుడో హైదరాబాద్ నుంచి ఒక గంట అరగంట అనుకోండి, నన్ను మామయ్య అనుకోండి, బాగా జుట్టు తెలిసిపోయింది అంటే తాతయ్య అనుకోండి. ప్రపంచాన్ని మర్చిపోయి మాత్రం నా మాట వినే ప్రయత్నం చేయండి. అందరూ చేస్తాను దానికన్నా మా తమ్ముడు ఎక్కడ ఆ ఇంటర్మీడియట్ వాళ్ళు తెలియదండి. నేను 100 చాలు లేదండి, 100 చాలు, 100 చాలా 3 minutes చాలు లేదండి. మళ్ళీ వస్తారట. ఎప్పుడు వచ్చావు కాదన్నయ్యా, ఎప్పుడు వచ్చావు. రోల్ మోడల్ పాఠశాలగా ఆరుట్ల ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆ ఆలోచనని మన ముఖ్యమంత్రి
మన ముఖ్యమంత్రికి అన్ని విధాలుగా మేము ఒకవైపు అయితే కష్టాలు చూసి వివిధ ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఒక రిటైర్డ్ కలెక్టర్ మీ అందరి ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు అక్కునూరి మురళి గారు వచ్చి ఇక్కడంతా రూపకల్పన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. ఇక్కడ చూసిన ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర మేమంతా కూడా కూర్చొని ఈ పాఠశాలను చూసి రాష్ట్రమంతా కూడా ప్రైవేట్ పాఠశాలలకు మిన్నగా, ప్రైవేట్ పబ్లిక్ స్కూళ్ళకు మిన్నగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఒక పాఠశాలల కంటే మిన్నగా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలిగించి పిల్లల భవిష్యత్తును బంగారు బాటలో వెయ్యాలని తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది విద్యాశాఖ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరు ఆలోచించలేదు. ఆ ఆలోచన చేసింది మేము. మాకు ఇది వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకో విధంగానో ఆలోచన చేయలేదు. రెక్కాడితే డొక్కాడనటువంటి పేద ప్రజల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును ఒక బంగారు బాటగా తీర్చిదిద్దాలని వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి కుటుంబంలో ఏ చదువులు చదువుతున్నారో నిరుపేదలైనటువంటి పేదవాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి విద్యను అందించాలని మేము తీసుకున్న నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మేము ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. అందుకే ఇంతకుముందు మన సందేశ్ కానీ విద్యార్థి, ఒక తల్లి విద్యార్థిని, ఆ అమ్మాయి పేరు నవ్య కానీ చాలా చక్కగా మాట్లాడి మేము ఏం చెప్పాలనుకుంటున్నామో అన్ని విషయాల అమ్మాయి కానీ ఆ బాబు కానీ చెప్పిండు. సందేశ్ కూడా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ మనకు అమెరికా నుంచి ఎన్ఆర్ఐగా వచ్చినటువంటి వరప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ పాఠశాల అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు చూసే విధంగా ఒక ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాలి, ఒక పబ్లిక్ స్కూల్గా మార్చాలి అని ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ రోజు 700 మంది విద్యార్థులు ఉంటే ఈరోజు 2300 మంది విద్యార్థులతో ఉండి ఇంకా మాకు ఇప్పుడు అడ్మిషన్లు ఇవ్వడానికి మీకు అవకాశం లేదు, వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఆరుట్లలో వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి. రోజు నాకు ఇప్పటికి కూడా మన నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి చాలామంది తల్లిదండ్రులు చప్పుడు చేద్దామా, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి యాచారం కావచ్చు, మంచాల కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, అబ్దుల్లాపూర్ మెట్ కావచ్చు, తుర్క ఎంజాల్ కావచ్చు, పెద్దంబర్పేట కావచ్చు, ఆ రూట్లలో బ్రహ్మాండమైన స్కూల్ను మీరు తయారు చేసిండ్రు. మన నియోజకవర్గంలో ఉంది, మా పిల్లలకు అడ్మిషన్లు ఇప్పించండి అని ఎంతోమంది ఈరోజు వరకు నా దగ్గరికి వచ్చినా నాకు తెలుసు కాబట్టి, అమ్మా ఈసారి మమ్మల్ని వదిలిపెట్టండి,
వచ్చేసారి మీకు ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అంటే మీకు ఈరోజు ఇక్కడ ఈ విద్యను అందించడానికి బ్రహ్మాండమైనటువంటి క్వాలిఫైడ్ BA BEdలు MA MEdలు చదివినటువంటి ఉపాధ్యాయులు మీకు విద్యా బోధన చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల రూపాయలు తీసుకున్న ప్రైవేటు స్కూల్లో కూడా ఇంత చక్కటి ఉపాధ్యాయ బృందాన్ని వాళ్ళు పెట్టలేరు. దానికి కారణం వాళ్ళు ప్రైవేటుగా 10వ తరగతి చదివినటువంటి పంతులమ్మలు కూడా వాళ్ళ పాఠశాలలో విద్యాబోధన చేస్తారు. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి డిగ్రీలు సంపాదించి ఆ డిగ్రీల ద్వారా మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళకు ఒక టాస్క్ ఉంది. ఇంత బ్రహ్మాండంగా తయారైనటువంటి ఈ పాఠశాలలో 100% విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈరోజు ఇక్కడ ఉండేటువంటి టీచర్లలో వస్తుంది. మా వంతుగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది. మీకు అన్ని కార్యక్రమాలు మీకు ఏ లోటు లేకుండా, ఒక రూపాయి ఖర్చు లేకుండా మీకు ఈ కార్యక్రమాలు ఏవైనా కానీ మీ అవసరాలను తీర్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం విద్యార్థులందరికీ కూడా ఎడ్యుకేషన్ కిట్స్ మీకు వచ్చినాయా లేదా? ఎడ్యుకేషన్ కిట్లు వచ్చినాయా? అందరికి వచ్చినాయా? రాలేదా? ఎవరైనా రానోళ్ళు ఉంటే చెయ్యెత్తండి. రాలేదా మీకు? ఇంకా రాలేదా? ఇంకెంతమందికి ఇవ్వాలి? మీకు అందరికీ ఎడ్యుకేషన్ ఏదైతే కిట్స్ ఇస్తున్నామో అన్ని కిట్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, మీకు ఇవ్వవలసినటువంటి షూస్ కానీ, మీకు నోట్ బుక్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ అందించే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థాపించిందే అక్షరం అ అనేటువంటి అక్షరం ఎలా మొదలైందో ఆరుట్ల గ్రామం నుంచి కూడా మీ యొక్క భవిష్యత్తుకు బాటలు వేసే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మొదలైందని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఈరోజు మనము అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఒక్కొక్క పాఠశాలకు 200 కోట్ల రూపాయలు ఇచ్చి 25 ఎకరాల భూమిలో 100 పాఠశాలలు నిర్మించే కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టినాం. అందులో మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి గారు మీ అందరి జీవితాల్లో విద్యా బోధన ఇచ్చి మీ అందరికీ ఒక చక్కటి విద్యతో పాటుగా మీకు విద్యలో ఉన్నప్పుడే ఇంతకుముందు మన ఏసీపీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజు గారు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చిండు. మేము ఇన్ని చేసి మిమ్మల్ని చదివిపించినప్పుడు మీ అలవాట్లు కూడా బ్రహ్మాండంగా మా పిల్లల యొక్క ప్రవర్తన బ్రహ్మాండంగా ఉండాలని చెప్పిండు. అది లేనప్పుడు మీరు చదువుకున్నటువంటి చదువు కూడా వృధా అయిపోతుంది.
ఆయన చెప్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమైపోయింది. మనిషి ప్రవర్తన బాగలేకపోతే మనిషి ప్రవర్తన పాడైపోతే దానివల్ల పెను ప్రమాదంలో మనం పడతాం. మీరు నిన్న మొన్న చూసి ఉండొచ్చు, ఎందుకంటే రాజు డిపార్ట్మెంట్ కాబట్టి చెప్పలేదేమో కానీ ఒక పోలీస్ అధికారి ట్రైనింగ్ పొందుతూ జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే తప్పు చేసినప్పుడు చిన్నపిల్లలే కాదు, చదువుకొని ఐపీఎస్ ఐఏఎస్ చదువుకున్నప్పుడు కూడా ప్రవర్తనలో ఏదైనా చెడు జరిగితే అది మనం చదువుకున్నటువంటి చదువులతో పాటు మన జీవితమే వ్యర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు నేను మనవి చేస్తున్నా. మీరంతా ఎవరో కాదు, మా కుటుంబ సభ్యుల్లో మీరంతా ఉన్నారు అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా. అందుకే ప్రజల ప్రభుత్వం అనేటువంటిది ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తున్నటువంటి మాట మీరు వింటున్నారు. అందుకే ఈరోజు ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఆరుట్ల గ్రామంలో, ఆరుట్లకు సమీపంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ఉన్నటువంటి పిల్లలు, ఒక్కొక్క పాఠశాలలో 2, 3, 10 మంది పిల్లలుండి 4, 5 పంతులు ఉన్న దగ్గర, ఉపాధ్యాయులు ఉన్న దగ్గర ఇబ్బంది జరుగుతుంది. ఆ పిల్లలకు అక్కడ అన్ని వసతులున్నా పిల్లలు లేక ఇబ్బందులో ఉన్నారు అనే ఉద్దేశంతో కొన్ని పాఠశాలల్లో స్ట్రెంత్ లేనటువంటి పాఠశాలలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ పెట్టమని చెప్పినాం. ఇది అంతటా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి మేమంతా కూడా ఆలోచన చేస్తున్నాం. ఎక్కడైతే ఉపాధ్యాయులు మీకు అన్ని సెక్షన్లలో, అన్ని సబ్జెక్టులలో మీకు అందుబాటులో ఉంటే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగదు, లోటు జరగదు అనేటువంటిదే మా ఆలోచనగా మేము ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మన ఆరుట్లలో మొదలయ్యింది. ఈరోజు ఆరుట్ల పాఠశాల ముందుకెళ్ళి వస్తుంటే ఇదొక ప్రైవేట్ పాఠశాల కాదు. ముందుకెళ్ళి పోతుంటే మా పిల్లలు ఒక ఇంద్ర భవనంలో చదువుతున్నట్టుగా కాన్ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మా పిల్లలకు అన్ని పూటల భోజనం పెట్టి వాళ్ళకి ఎక్కడ లోటు లేకుండా బట్టలు కానీ ఇప్పటి వరకు మేము చెప్పిన అన్నీ కూడా మీకు అన్నీ అందించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే డిఈఓ గారికి చెప్తున్నా, ఎక్కడైతే ఇంకా కొంతమందికి డ్రెస్సులు కుట్టేటువంటి వాళ్ళు ఇంకా కుట్టలేదు అనేటువంటిది కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడే పాఠశాలలు మొదలైనాక వాళ్ళు కొద్దిగా లేట్ చేసినారు కాబట్టి 2 డ్రెస్సులు ఇస్తున్నాం కదా వీళ్ళకు. ప్రతి విద్యార్థికి 2 డ్రెస్సులు ఇచ్చి షూస్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా మాదే అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మీరందరూ ఇవన్నీ మీరు చదువుకోవడానికి, మీ యొక్క భవిష్యత్తు బాగా కావడానికి, పేద కుటుంబంలో ఉండి 3 పూటలు కూడా అమ్మా నాన్న కష్టపడ్డా పిల్లలకు సరి అయినటువంటి భోజనం అందించలేకపోయినటువంటి పిల్లలు ఇక్కడ అందరూ కూడా చదువుకుంటున్నారు చాలామంది. ఈరోజు వాళ్ళతో పాటుగా అన్నీ ఉండి కూడా ఆరుట్ల గ్రామంలో ఉండేటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్లో చదివిపియాలని బ్రహ్మాండమైన ప్రైవేట్ పాఠశాలలకు పోయే పిల్లలను కూడా ఈ పరిస్థితిని చూసి ఇక్కడ వచ్చి చదివిపిస్తున్నారు అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు ఆరుట్ల పాఠశాలలో
ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆరుట్ల వైపే తెలంగాణ రాష్ట్రమంతా చూస్తుంది. ఆ చూసేటువంటి రిజల్ట్ను మా ఉపాధ్యాయ సోదరులు సోదరిమణులందరూ కూడా మన పిల్లల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దండి. మీకు ఏ లోటు లేకుండా ఉపాధ్యాయులను చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. వాళ్ళ కష్టాన్ని, మీ కష్టం ఏదైతే ఉందో ఇక్కడనే మీకు వాళ్ళ ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి పేరు రావడానికి అవకాశం ఉంది. నాకు తెలుసు, నేను చాలా నియోజకవర్గాల్లో, నేను మలక్పేటలో ఉన్నప్పుడు 4 నియోజకవర్గాలు ఉండే. నేనున్నప్పుడు చేసిన అభివృద్ధి, అరే మల్రెడ్డి రంగారెడ్డి లేడు, మాకు అభివృద్ధి జరుగుతలేదని ఆ నియోజకవర్గాల్లో ఉంది. ఈరోజు నేను ఇబ్రాహీంపట్నం వస్తే 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎగ్జాంపుల్గా మీ పాఠశాల కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఎక్కడున్నా సరే రోడ్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసినప్పుడే మాకు కూడా మంచి పేరు ఉంటుంది. అలాగే మా ఉపాధ్యాయ సోదరులు ఈరోజు నిజంగా మంచి రోజు నాడు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. మీ కష్టం తప్పకుండా ఉంటుంది. మీరు కూడా పిల్లలు మాకు 100కి 100 రూపాయలు రిజల్ట్ రావాలి, 90% అబో మార్కులు రావాలని మీరు కూడా ఆలోచన చేస్తారు. మీరు చదువుకున్నప్పుడే, వాళ్ళు చెప్పేటువంటి మాటలని మీరు చదువుకున్నప్పుడే ఆ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఆ రిజల్ట్ తేవడానికి వాళ్ళ శ్రమ, మీ కష్టం అన్నీ కలిపినప్పుడు 100కి 100 రూపాయలు ఆరుట్లలో ఎంతైతే బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని పెట్టినామో మీ పిల్లల యొక్క భవిష్యత్తును అందులోకి వెళ్ళి తీయాలి. మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని మా కోరిక ఆ రోజు నెరవేరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీ అందరి యొక్క భవిష్యత్తు చూస్తే మాకు రేపు ఎన్ని చేసినా తక్కువే, మీ అందరి యొక్క భవిష్యత్తే ముఖ్యమైనటువంటి మాట నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఆరుట్ల పాఠశాలలో చదువులు అందిస్తున్న మా ఉపాధ్యాయ బృందాన్ని కూడా మనం అనుకున్నట్టుగా మీరు రిజల్ట్ దండి, మీరు ఏది కావాలంటే ఈ ఆరుట్లలో అది చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ గ్రామంలో ఉండేటువంటి చాలామంది నాయకులు అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మన ప్రతి గ్రామం, ప్రతి మండలం ఇలాంటి విద్యను అందించే కార్యక్రమాన్ని మనం తీసుకుందాం. ఈ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. పిల్లల యొక్క ఈ పేదరికంలో ఉన్న పిల్లలు కానీ, చదువుకోవడానికి ముందున్న పిల్లలు కానీ అందరినీ తీర్చిదిద్దుదాం. దానికి ఇక్కడ ఉండే మా పత్రికా సోదరులు ఉన్నారు. మనం ఏదేదో చెప్తుంటాం, అవన్నీ పక్కన పెట్టి ఆరుట్ల పాఠశాల మీద నెలకొక వ్యాసం రాసినా మీకు ఒక ఏడాది దాకా సరిపోయేంత సబ్జెక్టు ఈ ఆరుట్లలో ఉంది. ఈ సబ్జెక్టును మీరు తీసుకోండి. మా ప్రెస్ సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు తీసుకొని మన పిల్లల భవిష్యత్తుకు మీరు కూడా సహకరించమని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతున్నా. ఈరోజు ఈ అందరం కలిస్తేనే వాళ్ళ భవిష్యత్తు, అందరం ఉంటేనే వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళకి. అందుకే ఈరోజు అభిషేక్ ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు నేను చెప్పిన, వాళ్ళని ఒక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఆ పిల్లలకి ఏమి కావాలో ఇబ్బంది కాకుండా చేసి ఆ పిల్లలతోని మంచి అనిపించుకునే రోజు మీకు కూడా రావాలని చెప్పి నేను అభిషేక్ కూడా చెప్పిన. అందుకే ఈరోజు మీ అందరికీ ఇలాంటి కార్యక్రమాలను ప్రతి మండలంలో ఇస్తా అని మొన్ననే
నేను మన రాఘవేందర్ గారు కూడా ఆ రోజు వచ్చి ఎక్కువ శాతం మా నాయకులందరూ కూడా చెప్పిండ్రు. అందుకే మండలంలో ఉండే ప్రతి మండలంలో ప్రతి పాఠశాలను ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మంచి దారిలో నడిచి మీ మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మేమున్నామని చూపించడానికి ముందుకు వస్తున్నాం. ఇది మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. అందుకే ప్రజా పాలన అని చెప్పినాం. ఆ ప్రజా పాలనను మేము నిరూపించుకొని మీతో మా ప్రభుత్వం అనే విధంగా మేము కూడా పనిచేస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ